నిజామాబాద్ జిల్లా అర్గుల్కు చెందిన రైతు రాజేష్ ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబం రోడ్డున పడింది. వడ్డీ వ్యాపారుల టార్చర్ భరించలేక వేసిన బోర్లు ఫెయిల్ అయ్యి ఆర్థిక భారం మోయలేక తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని రాజేష్ భార్య లక్ష్మి ఆవేదన వ్యక్తం చేసింది. ప్రభుత్వం తనను ఆదుకోవాలని అంటున్న రైతు రాజేష్ భార్య లక్ష్మి పిల్లలతో మా ప్రతినిధి రవీందర్ ఫేస్ టు ఫేస్. నిన్న నిజామాబాద్ జిల్లాలో కుంట రాజేష్ ఆత్మహత్య సంచలనంగా మారింది. హృదయ విదాయకరమైన ఘటన చోటు చేసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో రాజేష్ కుటుంబాన్ని ఓదార్చడం ఎవరితరం కావడం లేదు. ఈ నేపథ్యంలో పెద్ద దిక్కుగా ఉన్నటువంటి కుటుంబాన్ని కోల్పోవడంతో ఇద్దరు పిల్లలతో పాటు ఆయన భార్య విలపిస్తుంది. ఈ నేపథ్యంలో రైతు ఆత్మహత్యకు గల కారణాలు వాళ్ళ పిల్లలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వారి ఫ్యామిలీ ఏమంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ నాన్న నిన్న ఏం చెప్పాడు, ఎందుకు సూసైడ్ చేసుకున్నారని మీరు అనుకుంటున్నారు? అప్పులా బాగా కోసం సూసైడ్ చేసుకున్నా అని చెప్పింది. ఫోన్ చేసినాం, ఊరికొత్తని వెళ్ళిండు తోటలకించి వచ్చి. పోగానే మళ్ళీ మధ్యాహ్నం మళ్ళీ వేసినాం 3 గంటలకు చేస్తే ఆర్మూలు ఉన్నా వస్తున్నా అన్నాడు. మళ్ళీ వేసిండు, లప్పులో ఫోన్ చేసి రన్ చేసిండు. చెప్పగానే మరి ఇంటికంటే వస్తున్నా అన్నాడు. వస్తున్నాకల్లా మళ్ళీ తోటలోకి పోయిండు. తోటలోకి పోతామంటే అద్దు 4:30 అవుతున్నది, ఏం పోతారు పొద్దుల పోయామనగానే మేము ఇక్కడ ఇంకో తోటలో పోయి పొలము అది వేయిపోర్రి ఖరాబ్ అయిందన్నా అని చెప్పిండు. పోయినాం గంతే. ఫోన్ చేసి వీటైనా పోయినప్పుడు మంచిగా పో, మెల్లగా అమ్మ గిన్నె మంచిగా ఉండరు. నువ్వు దించేసి వచ్చినావు మీ డాడీని? దించి రాలే, బైక్ తీసుకొని పోయాను. ఫోన్ చేసి బైక్ మీద పోయేటప్పుడు మెల్లగా నేను ఇంకేం చేయాలి మంచిగా ఉన్నా అని చెప్పిండు. తమ్ముడికి అంటే అమ్మకి ఇస్తే అమ్మ మాట్లాడింది. అమ్మ మాట్లాడి తమ్ముడికి ఇచ్చింది. తమ్ముడు మాట్లాడి కట్ చేసింది. ఎన్ని గంటలకు జరిగి మీకు సమాచారం ఎవరు చెప్పారు? మేమే తెలుసుకున్నాం. 5 గంటలు పొలం దగ్గరకు వేరెక్కడికి ఒక్కలం ఇంకొక్కడికి ఒక్కలం పోయి చూసారు. అక్కడ చెట్టు కూరేసుకున్నాం. చెప్పండి అమ్మా, ఎప్పుడు జరిగింది ఇన్సిడెంట్? మీకు చివరిగా రాజేష్ ఏమని మాట్లాడాడు, ఎందుకోసం సూసైడ్ చేసుకోవడం చెప్పిండు? ఇంట్లో ఎట్లుంటుండే, ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది, అప్పులు కావడానికి ప్రధాన కారణం ఏంది? మేము కలుపు పోయి వచ్చిన తర్వాత కలుపు పోయినా కానీ మాకు సాధ్యలేదు. గలుపు పోయి వచ్చినా కానీ 15 సంవత్సరాలు పోయి వచ్చిన తర్వాత మాకు ఎక్కడికి పోయినా ఏమిది లేదని ఒక 14 సార్లు భూమి అనుకున్నాం. అది మా పేరు మీద కాలేదు. అందులో బోర్లు వేసిన తర్వాత నీళ్ళు వాళ్ళు 550 ఫీట్లు 550 ఫీట్లు ఒక్కన్లా 450 ఫీట్లు ఒక్కన్లా వేసినా కానీ నీళ్ళు వాళ్ళేవు. నీళ్ళు పడక ఉంటే వ్యవసాయం చేస్తే కౌలు తీసుకొని చేసిన తర్వాత అందులో మాకు లాభాలు రాలేవన్నీ నష్టాలే వచ్చినాయి. అప్పులు తెచ్చుకుంటా పెట్టిన తర్వాత ఒక ఇటుక బట్టి పెట్టుకుని పిల్లలు పెరుగుతున్నారు, పని చేసుకుంటున్నాం కదా అని ఇటుక బట్టి పెట్టుకున్న బట్టలు తెచ్చుకొని అడగంగానే ఇచ్చారు, కడతామని చెప్పేసి. అయితే కడతామని లేబర్లు అందరు మోసం చేసి వర్కర్లు వారిపోయినారు. ఈ చివరికి వీళ్ళందరూ వేధింపించారు, డబ్బులు కట్టరు. ఉన్న భూమి మా పేరు మీద లేదు, మేము అమ్మిన తర్వాత కడతాము అన్నా కానీ లేదని టైం పెట్టిండ్రు. టైం పెడితే ఈయన పొద్దున తోటలకు పోయినా ఇంటికి వచ్చిన అక్కడి నుంచి పోలేడు. ఇట్ల నుంచి పోకుండా టైం పొద్దున పోకుండా సాయంత్రం రాత్రికి వచ్చి ఇంట్లో చేసుకుంటా ఒక దొంగ లెక్క అయిపోయిండు. బాకీలు తీసుకున్న వాస్తవం వాళ్ళకు మోసం అని చెప్పి వాళ్ళు వేధింపులకు అట్లా చేసిన భూమి కడతామన్నా కానీ మీ ఇంటికి వస్తాం ఇచ్చేది తీద్దాం అని అన్నారు. అంటే మీరేంది ఇచ్చేది తీసేది అనుకున్నాడు. అయినా చిన్న పిల్లలకైనా కానీ దారిచ్చి ఉండటైనా మోసం చేద్దామని అనలేడు. అమ్మ, ఏం జరిగింది ఇన్సిడెంట్? ఏమన్నాడట రమేష్? ముందుగా వాళ్ళకి సంబంధించిన పిల్లలు ఉన్నాడు, ఇతను చిన్న కొడుకు. ఏం చెప్పిండు చివరిగా మీ డాడీ? నువ్వు ఫోన్ మాట్లాడి అంటున్నావు కదా, ఏమన్నాడు? అందరితో మంచిగా మాట్లాడు, అడ్డం మాట్లాడకు అనుకుంటున్నాడు. నువ్వు చెప్పాలంటే చెప్పలేడు. అంతే మీద తాడేసుకున్నాడు. ఫోన్ కట్టేసి ఇమ్మని దూకిండు చెట్టు మిషన్. మా అందరు చిన్నోడా అన్నాడు.
మమ్మల్ని ఇడిచిపోరని లేదు, బాకీలో బాధపోతున్నా అనుకుంటున్నాడు. అన్న తర్వాత మేము వద్దు అన్నాం. నువ్వు చెప్పండి చెప్తలేడు. ఒక 5 నిమిషాలు అయిన తర్వాత తెలుస్తుంది, ఒక 10 నిమిషాలు అయిన తర్వాత చెప్తాం అనుకుంటున్నాడు. అలా మళ్ళా ఆడియో గ్రూప్లో అయితే మాకు తెలియదు. మొత్తానికి హృదయ విదారకమైన ఘటన మనం చూస్తున్నాం. ఇది రమేష్ ఇల్లు, ఈ నేపథ్యంలో రాజేష్ ఇల్లు, ఈ నేపథ్యంలో ఈయన ఇదే ఇంట్లో ఉంటుండు. ఇల్లు కూడా సరిగ్గా లేదు, రేపో మాపో కూలిపోయే పరిస్థితి ఉంటుంది. ఇతని తెలిసిన వాళ్ళంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇతన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. ఇతనికి కరెక్ట్గా గత గవర్నమెంట్లో ఉన్నటువంటి రైతు బీమా సదుపాయం ఉండే, ఇప్పుడు ఆ బీమా సదుపాయం లేదు. ఒక 5 లక్షల రూపాయలు ఈ కుటుంబానికి ఇస్తే ఆర్థిక పరిస్థితి కొంతమేరకు మెరుగుపడే పరిస్థితి ఉందని కుటుంబానికి సంబంధించిన వారితో పాటు ఇతరులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటు రాజేష్ కుటుంబ సభ్యులను ఓదార్చడం ఎవరి తరం కాలేదు. ముఖ్యంగా ఈ ఎవరైతే వడ్డీ వ్యాపారులు ఉన్నారో విపరీతంగా వేధించడం వల్ల మీ ఇంటికి వచ్చేసి ఇజ్జత్ తీస్తాం, మీ ఇంటి ముంగట్నే ఉంటాం, ఎంతకైనా తెగిస్తామని బరితెగింపు మాటలు మాట్లాడిన వల్ల రాజేష్ మనసు కలత చెందింది. ఈ నేపథ్యంలో 2-3 సార్లు కుటుంబ సభ్యులతో ఆ విషయంపై చర్చించడం జరిగింది. వాళ్ళ ఇంటికి వస్తామంటున్నారు, ఖచ్చితంగా డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుత తరుణంలో మన దగ్గర డబ్బులు లేవని కుటుంబ సభ్యులతో పలుమార్లు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. అదేమో అప్పు 2 బోర్లు వేసి ఫెయిల్ కావడం జరిగింది. ఇతరులు రాజేష్ని మోసం చేయడం వల్ల ఇన్సిడెంట్ చోటు చేసుకోవడం జరిగింది. పిల్లలు ఇద్దరైతే ఉన్నారు, అతని భార్య అదేవిధంగా 2 పిల్లలు ప్రస్తుతం వీళ్ళు చదువుకుంటున్నారు. వీరి చదువుకు ప్రభుత్వం సహాయ సహకారాలు అందించాలి, కుటుంబాన్ని ఓదార్చాలని ప్రధానంగా గ్రామస్తులతో పాటు రైతు సంఘ నాయకులు, కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనబడుతుంది. వీడియోని శివతో కలిసి రవీందర్, టీ న్యూస్, నిజామాబాద్ జిల్లా.